హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధనియాల పులుసు అయితే పెట్టుకోవచ్చండి. ధనియాల పులుసు అంటే ఏంటి అనుకుంటున్నారా? మీకు తెలుసుంటే కామెంట్ అయితే తెలియచేయండి. చూస్తున్నారు కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని దోరగా వేయించుకోవాలి. బయటని చల్లగా వర్షం పడుతుంది కదండి, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇలాంటివి ఏంటి రాకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగైతే దోరగా వేయించుకోవాలండి. మనకి వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయాక అలా అయితే కట్టేసుకోవడమే. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా వేగిపోయినప్పుడు దించేసుకోవాలి. ఫస్ట్ మనం అల్లం ముక్క, ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, తర్వాత ఇవన్నీ వేయించుకున్నాం. ఇప్పుడు దీన్ని చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఒక 2-3 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా అయింది కదా, మెత్తగా అయిపోయాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మసాలాలాగా తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి. అదే కళాయిలో కచ్చాబిచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని ఇవి బాగా వేగిపోయాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక అలా కలుపుతూనే ఉండండి. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. చింతపండును కూడా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం ఆల్రెడీ ఎండుమిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదైతే సరిపోద్దండి. చింతపండును నానబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసు తీసుకుని మొత్తంగా వేసేసుకుందాం. బాగా పల్చగా వేయకండి, కొంచెం చిక్కగా వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే దగ్గరికి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని మరిగించుకుందాం, మూత పెట్టేసుకుని. చూసారు కదా, ఇలాగ ఆయిల్ అయితే మనకి పైకి తేలిపోయింది కదా, పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. చిన్న బెల్లం ముక్క కానీ కొద్దిగా పంచదార కానీ వేసుకుని దించేసుకుందాం. చూసారా, రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.